మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన అందించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గుర్తు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డితో పాటు రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలు సమానమని, అలాగే మహిళలు కూడా చదువుకోవాలని మొదటిసారి వెలుగెత్తింది పూలే అని గుర్తు చేశారు. తన భార్యను చదివించి మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. అదే స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగించారన్నారు. ఆయా వర్గాల్లో 17 మందికి మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే నేటి కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత తగ్గిస్తూ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు అనేక అంశాల మీద నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఆయా వర్గాలకు మద్దతుగా పోరాడుతుందని స్పష్టం చేశారు. జ్యోతిరావు యొక్క పూలే గారి యొక్క 200వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అతను సంఘ సంస్కర్త కూడా, సామాజిక విప్లవకారుడు. ఈ సమాజంలో అందరూ సమానమని, ముఖ్యంగా వెనుకబడిన జాతుల వారు కూడా అందరూ కూడా సమానంగానే అందరికీ రావాలని చెప్పేసి, అలాగే ఆయన సతీమణి సావిత్రిబాయితో కలిసి కూడా సమాజంలో మార్పు కోసం కూడా పోరాటాలు చేసేదే కాకుండా, ముఖ్యంగా మహిళల యొక్క అభ్యున్నతి కోసం కూడా అనేకమైన పోరాటాలు చేసి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చాడు. మహిళలని కూడా చదువు అనేది కూడా చాలా కూడా అవసరం అని చెప్పేసి, ఎందుకంటే ఆనాటి రోజుల్లో మహిళలకు చదువే అవసరం లేదని చెప్పేసి వారి అందరినీ కూడా 2వ తరగతి శ్రేణులకు పౌరులుగా కూడా గుర్తించేటప్పుడు, సమాజం గుర్తించేటప్పుడు వారు కూడా సమానమే అని చెప్పి చాటి చెప్పేదే కాకుండా దానికోసం పోరాటాలు కూడా చేశాడు. పాఠశాలలు కూడా అనేకమైనవి కూడా స్థాపించేసి కూడా తీసుకుని వచ్చేసి మహిళా విద్య ఇవన్నీ కూడా అభ్యున్నతి కోసం కూడా అనేకమైన కూడా పోరాటం చేసిన వారు మహాత్మా పూలే గారు అని చెప్పి కూడా చెప్పక తప్పదు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూలే గారి యొక్క ఆశయాలు, పూలే గారి యొక్క స్ఫూర్తితో కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా అనేకమైన నిర్ణయాలు కూడా, విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ సమాజంలో వెనుకబడిన వారు, అంటే వెనుకబడిన కులాలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవన్నీ కూడా మైనార్టీ వర్గాలను కూడా ముందుకు తీసుకొని తన క్యాబినెట్లోనే ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ వర్గాలకు 17 మందికి కూడా క్యాబినెట్ హోదా అని కూడా ఇచ్చేసి వారు కూడా సమానమే అని చెప్పి వారి యొక్క వాక్కు కానీ వారి యొక్క దానికి కూడా ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే కాకుండా పాఠశాల అభివృద్ధి కోసం కానీ అనేకం కూడా తీసుకొని, అలాగే కార్పొరేషన్లు కూడా కొత్తగా కూడా తీసుకొని వచ్చే బీసీ కార్పొరేషన్లు ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చేసి అన్ని కులాలకు కూడా ఒక కార్పొరేషన్ తీసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే దాంతో చూస్తున్నాం. కానీ ఈనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలంటే పూలే గారి ఆశయాలతో విద్యకు అనేది కూడా అత్యధిక ప్రాధాన్యత కూడా పూలే గారి ప్రకారం కూడా ఇస్తే ఈరోజు అవన్నీ కూడా నీరు గారుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వకోకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలను కూడా నీరు గారుస్తున్నాడు పూలే గారి ఆశయాలను. ఈనాడు కూటమి ప్రభుత్వం అని చెప్పి తప్పదు. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకునే దాంట్లో ముందుంటుందని కూడా తెలియజేస్తున్నాను. మరొక మారు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పూలే గారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కోరుతున్నాను.